ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. నాయన ఎంతో గొప్ప దేవుడు నాయన. వందనాలు ప్రభు, స్తోత్రాలు నాయన. నాయన గడిచిన వారం నుంచి ఈ వారం వరకు తండ్రి మమ్మల్ని మీ సజీవమైన రెక్కల చోటును తండ్రి భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నాయన ఈ వారం ఇలా కూడుకుని మిమ్మల్ని ఆరాధించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నాయన మీ వాక్యాన్ని ధ్యానించి ఉండక తండ్రి మీ ఆత్మ సహాయం దయచేయండి నాయన. నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ ఆత్మ సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. దేవుడు మనకి ఎంతో గొప్ప అవకాశాన్ని కల్పించి ఆయనలోనికి మనల్ని బాప్తిసం ద్వారా తీసుకుని వచ్చి మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. క్రైస్తవ్యం అనేది ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోకంతో సంబంధం లేనిది, ఈ లోక సంబంధమైన మనుషులతోటి, ఈ లోక సంబంధమైన ఆచారాలతోటి ఎటువంటి సంబంధము లేనిది. మనుషులను ప్రేమించి ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రతి ఒక్కరిని దేవుని యొద్దకు మళ్ళించడానికి మాత్రమే మనం ప్రతి ఒక్కరితో ప్రేమగాను వారితో ముందుకు కొనసాగుతున్నాం. ఈ లోక సంబంధమైన వాటితో ఎటువంటి వాటితో మనకి సంబంధం లేదు. కాబట్టి దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఆయన వైపు మళ్ళించడానికి, ఆయన వైపు ఆయనతో ఉండడానికి, ఆయనతో సాహసం కలిగి ఉండడానికి దేవుడు మనకి ఎన్నో అవకాశాలు కలుగజేస్తున్నారు. ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మనం త్రోసిపుచ్చుకుంటూ ముందుకు పోతుంటే దేవుడు మనల్ని ఎంత మాత్రం క్షమించడం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఆయన వైపే మనం వెళ్ళాలి. ఎఫ్ఎస్సీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనపడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కారము చేయనో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. మనుషులను సంతోషపెట్టేవారు చేయనట్లు కంటికి కనపడు మాత్రమే కాకుండా మీరు కంటికి కనపడేలాగా మనుషులను సంతోషపెట్టినట్లు మీరు చెయ్యొద్దు. ఏదని మనుషులు సంతోషపరిచే ఏ పని మీరు చెయ్యొద్దు. దేవుని దృష్టికి ఏదైతే ఇష్టమో, ప్రభువునకు ఏదైతే ఇష్టమో ఆ విధంగా మీరు చెయ్యమని మనకి దేవుడు తెలియజేస్తున్నారు. క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మన పూర్వకంగా జరిగించు. మనం ఎవరి దాసులము? క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి. మనపూర్వకంగా మనస్ఫూర్తిగా చేయాలి. మనం ఎవరికి మనుషులకు చేసినట్లు మనం చెయ్యకూడదు, దేవునికి చేసినట్టు మాత్రమే మనం చెయ్యాలి. దేవుడు ఏదైతే మనకి ఆజ్ఞలు ఇస్తున్నారో ఆ ప్రకారమే మనం చెయ్యాలి. ప్రతివాడు ఏ సత్కారం చేయనో దాని ఫలం ఎవరి నుంచి పొందుకుంటాం? మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనం పొందుకుంటాము. మనుషులు చెప్పినట్టు చేస్తే మనం దేవునికి ఇష్టలు కాము. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. ఇప్పటి వరకు నేనేం చేస్తున్నానని నన్ను నేను పరీక్షించుకోవాలి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఇప్పుడు నేను మనుషుల దయ సంపాదించుకుని చూస్తున్నానా, దేవుని దయ సంపాదించుకుని చూస్తున్నాను? ఎవరి దయ సంపాదించుకోవాలనుకుంటున్నాను? ఇప్పటికీ నేను మనుషులను సంతోషపెట్టాలనుకుంటే నేను క్రీస్తు దాసుడును
కాకయే పోదును. మనుషులను సంతోష పెట్టాలంటే క్రీస్తు దాసుని నేను కాదు, మనుషులకే దాసుని అవుతాను. ఎవరిని సంతోష పెట్టాలి? దేవుని మాత్రమే మనం సంతోష పెట్టాలి. ఈ లోక సంబంధమైన దేనిలోనూ మనం ఇరుక్కోకూడదు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్ము వేయను ఉద్దేశించున్నాను. దేవుడు ఏమంటున్నారు? నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నువ్వు అటు ఇటుగాక ఉండకు. నువ్వు మనుషుల్ని సంతోషపెట్టి దేవుణ్ణి సంతోష పెట్టాలంటే అది అవ్వని పని. ఉంటే అటుండు, లేకపోతే ఇటుండు. నువ్వు అటు ఇటు కాకుండా నులివెచ్చనగా ఉంటే దేవుడు ఏమంటున్నాడు? నేను ఉమ్ము వేస్తానంటున్నాడు. ఉమ్ము వేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం తీసుకుంటామా? అది ఎంత దౌర్భాగ్యం మనకి. దేవునిలోకి వచ్చామనుకుని, దేవునిలో కొనసాగుతున్నాం అనుకుని మనం మళ్ళా లోకం వైపు వెళ్ళి లోకానుసారంగా వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పారంపర్య ఆచారాలు, వాళ్ళ ఇష్టానుసారంగా మనం కొనసాగే ఆచారాల్లోకి మనం వెళ్తే దేవుడు దాన్ని ఒప్పుకోని అంటున్నాడు. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానే నులివెచ్చగా ఉండొద్దు. నులివెచ్చగా ఉంటే నిన్ను ఉమ్ము వేయను. విసర్జన అంటే వదిలేయటం. వదిలివేసిన దాన్ని మళ్ళీ మనం తెచ్చుకోం. ఉమ్ము వేసిన దాన్ని మనం తీసుకోం. మనమే తీసుకోమంటే దేవుడు మరి ఇంకెంత ఎలా ఉంటాడు దేవుడు? కాబట్టి ఈ లోక సంబంధమైన దేనిలోనూ మనం ఇరుక్కోకూడదు. ఇరుక్కున్నాము అంటే మనం దేవుడు మనల్ని ఎంత మాత్రము అంగీకరించడు. కొంతసేపు ఇటు ఉంటే దేవుడు మనల్ని మెచ్చడు. ఆయన ప్రేమించాలి అంటే ఆయన చెప్పిన ఆజ్ఞలను మాత్రమే మనం పాటించాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. దేవుడు ప్రేమించిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? గద్దించి శిక్షిస్తున్నాడు. ఆ ప్రేమించి ఏం చేస్తున్నాడు? అందరినీ గద్దించి శిక్షించినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ఏందో ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ఆయన గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు మనం కోపపడితే ఏమవుతుంది? మనకే నష్టం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. శిక్షను, దేవుడిచ్చే శిక్షను ప్రేమించేవాడు ఎలా ఉంటాడు? జ్ఞానాన్ని ప్రేమించేవాడు అవుతాడు. జ్ఞానం అంటే ఎవరు? యేసుప్రభు వారు. యేసుప్రభు వారిని ప్రేమించాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క శిక్షను మనం ప్రేమించాలి. నాకు శిక్ష వచ్చేసింది అని బాధపడితే, అసహించుకుంటే ఏమవుతుంది? దేవుడి గద్దింపుని అసహించుకుంటే పశుప్రాయుడు అయిపోతున్నాడు. వారికి జ్ఞానం ఉండదు, ఆలోచన ఉండదు, వివేకం ఉండదు. ఎప్పుడైతే దేవుడి శిక్ష మనకి మీదకి వచ్చిందో, మనం చేసిన పొరపాట్ల వల్ల మనల్ని పరీక్షించే టైం, ఆ సమయంలో అయినా ఏ సమయంలో అయినా శిక్ష మన మీదకి వచ్చినప్పుడు, దేవుడి గద్దింపు మన మీదకి వచ్చినప్పుడు మనం దానికి లోబడాలి, ప్రేమించాలి. ప్రేమించే హృదయం మనం ఉన్నప్పుడే దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఆ గద్దింపు శిక్ష మన మీదకి వచ్చినప్పుడు మనం అసహించుకుంటే దేవుడు మనల్ని పశుప్రాయుడు అంటున్నాడు, ఉమ్మి వేస్తాడు మనల్ని. కాబట్టి మనం దేవుని ప్రేమించినప్పుడు ప్రతిదీ మనల్ని ఏం చేస్తాం? ఆయన యందు ప్రేమ కలిగి జీవిస్తాము. దీని ఎందుకు వచ్చిందో మనం ఆలోచించుకుని దాన్ని సరి చేసుకుని ముందు కొనసాగుతాం. దేవుని మీద ప్రేమ లేనప్పుడు ఏం చేస్తాం? మనం ఎందుకు వచ్చిందో అని మనం భయపడతాము, పక్క వాళ్ళనైనా అసహించుకుంటాము, లేదంటే దేవుడు నన్ను ఇలాగే చేశాడు, ఇంత నా బ్రతికింతే అని
మనల్ని మనం దూషించుకుంటాం. దేవుడికి అది నచ్చనిది. విసుగు చెందకూడదు. అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవుడు మనకు శిక్ష ఇచ్చినప్పుడైనా, గద్దింపు వచ్చినప్పుడు, దేవుని మనం ప్రేమించినప్పుడు, దేవునిగా మనం ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మనకి రక్షణ దయచేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవుణ్ణి ఎప్పుడైతే మనం జాగ్రత్తగా వెతుకుతామో, మనకి ఈ అవకాశం వచ్చి, ఈ శిక్ష వచ్చినప్పుడు, గద్దింపు వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఆయన వెతకాలి. ఎక్కడ మనం తప్పుపోతున్నాము, ఎక్కడ మనం నిలబడాలి, ఎక్కడ సరి చేసుకోవాలనే విషయంలో మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఆయన వెతికినప్పుడు మాత్రమే మనకు దేవుడు దొరుకుతాడు. అలాంటి సమయంలో మనం జాగ్రత్తగా వెతికితే దొరుకుతాడు తప్ప దేవుడు గద్దింపుని కానీ శిక్షను కానీ మనం అసహించుకుంటే మనకి పశువులాగా మనం ప్రవర్తిస్తాం. పశువులకి జ్ఞానం ఉండదు, ఎలా పడితే అలాగా వెళ్ళిపోతాయి. అలాగే మనం కూడా అలాంటి వారం అయిపోతామని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువాని ప్రేమించేవాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఒకరిని ఒకడు ప్రేమించే విషయంలో తప్ప దేనిలో మీరు ఎవరికి అచ్చి ఉండవద్దు అంటున్నాడు. ఈలోక సంబంధమైన విషయాల్లో మనం వెళ్తే మనం ఏం చేస్తాం? ఒకరికొకరు అచ్చి ఉండిపోతాం. ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయాలి, అది చేయాలి, మీరు ఇది చేయలేదు అనే దాంట్లో మనం ఒకరికొకరు మనం బాకీ పడిపోతాం. ప్రేమ విషయంలో తప్ప మీరు దేనిలో కూడా మీరు అచ్చి ఉండవద్దు. వారికి మీరు ఎటువంటి రుణము ఉండకూడదు. నేను ఇది నీకు చేశాను కాబట్టి నువ్వు కూడా నాకు ఇది చెయ్యి అంటాడు. మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో మన ప్రేమ ఒకటి ఇస్తాం తప్ప వేరే దాని మీద మనం వారి మీద ఆధారపడం. మన దేవుడి మీద ఆధారపడినప్పుడు మన మనుషుల మీద ఆధారపడవలసి వస్తుంది. ఆ మనుషుల మీద ఆధారపడినప్పుడు మాత్రమే ఒకరినొకరు రుణపడిపోతాం. ఏదో విషయంలో మనం వాళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు మనల్ని లోకుగా చూస్తారు. కాబట్టి దేవుడు ఏమంటున్నారు? ప్రేమ విషయంలో తప్ప మీరు దేనిలో కూడా మీరు అచ్చి ఉండవద్దు. ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన మీద ఆధారపడి ఆయన యందు మనం ధైర్యంగా ముందుకు కొనసాగినప్పుడు మనకి ఎవరు మన మీద అధికారం చూపలేరు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ఒకరినొకరు ప్రేమించుకుంటలోనే మీరు అచ్చి ఉండండి. మిగతా ఏ విషయంలో కూడా మీరు అచ్చి ఉండవద్దు. పొరుగువాన్ని ప్రేమించడం ఏంది? మనం ఏం చేస్తున్నాం? ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే ఏంటి? పొరుగువాన్ని ప్రేమించడమే ధర్మశాస్త్రం నెరవేర్చడం. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ముందుకు కొనసాగితేనే మనం దేవుల్లో ముందుకు కొనసాగలం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకున్నాను. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఏం చేశారు? ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేశారు? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకున్నాను. యేసుప్రభు వారు తను తానే మన కొరకు ఏం చేశారు? ఆయన అర్పించుకున్నారు. దేనికి? సత్క్రియలేందు ఆసక్తి గలవారిని. ప్రతి సత్కార్యము చేసేవారికి ఏమవుతుంది? ప్రభు వల్ల ఫలం వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన మనల్ని
ప్రతి సత్క్రియలు ఎందు 14 వచ్చిన ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు ఎందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఈ లోక సంబంధమైన క్రియల కొరకు మనల్ని ఆయన తను తాను మనకు అప్పగించుకోలేదు. పరలోక సంబంధమైన వాటి కొరకే ఆయన తను తాను అర్పించుకున్నాడు. కాబట్టి మనం దేని ఎందు ఆసక్తి కలిగి ఉండాలి? సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగి ఉండాలి తప్ప లోక సంబంధమైన ఎటువంటి క్రియలకి మనం వెళ్ళకూడదు. వెళ్తే మనం దేవుని చేత విసర్జింపబడతాము. ఉంటే వెచ్చగానే ఉండు, లేదంటే చల్లగానే ఉండు. నులివెచ్చగా ఉంటే అటు ఇటు కాకుండా ఉంటే దేవుడు ఉమ్మి వేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వారు సిలువ యాగంలో తన ప్రాణాన్ని దేని నిమిత్తం ఇచ్చారు? మన పాపాలని విమోచించడానికి, పరలోకాన్ని ఇవ్వడానికి, నిత్యజీవం ఇవ్వడానికి ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు. ఏదైతే గొప్ప ఆ త్యాగాన్ని ఆయన చేసి మనల్ని పాపాల నుంచి విడుదల ఇచ్చి దేవుని యొద్దకు చేర్చి ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడో దాన్ని మనం చిన్నదిగా చూడకూడదు. ఎప్పుడైతే సిలువ త్యాగాన్ని చిన్నదిగా చూసామో అప్పుడు మనం లోకం యొక్క పోకడలోకి వెళ్ళిపోతాం. లోకానికి మనం వెళ్ళిపోతున్నాం అంటే ఆయన శక్తి కానీ ఆయన త్యాగం కానీ మనకి అర్థం కానట్టే. లోకంలో ఎన్నో ఉంటాయి, అవి మనల్ని లాగుతూనే ఉంటాయి ఎల్లప్పుడు. నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి అని. వాటిని చేసుకుంటూ మనం ముందుకెళ్ళామంటే దేవుడు ఎంత మాత్రం మనకి తెలియదు దేవుని యొక్క శక్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలి తప్ప లోకాన్ని సంతోషపెట్టేవారుగా ఉండకూడదు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమే మనుష్యులను సంతోషపెట్టే వారము కాక మన హృదయములను పరీక్షించి దేవునినే సంతోషపెట్టే వారమై బోధించున్నాము. మనం ఎవరిని సంతోషపెట్టేవారుగా ఉండాలి? మనుష్యులను సంతోషపెట్టేవారుగా మాత్రం మనం ఉండకూడదు. దేవుని సంతోషపెట్టేవారుగా మాత్రమే మనం ఉండాలి. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీద రాకమునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. దేవుడు ఏమంటున్నారు? విధి నిర్ణయం కాకమునిపే దేవుడు ఒక నిర్ణయం ఇచ్చాడు. ఒక రోజుని దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయం రాకమునిపే ప్రతి ఒక్కరిని ఏమంటున్నాడు? దేవుడు ఉగ్రత మనుషుల మీదకి రాకుండా మనుషులందరూ ఏం చేయాలి? కూడి రండి ఆయన దగ్గరకు, ఆయన ఆజ్ఞలకు లోబడండి. ఆయన ఆజ్ఞలకు లోబడపోతే ఏమవుతున్నారు? మనుషులు ఉగ్రత పాలైపోతున్నారు. ఆ ఉగ్రత నుంచి రక్షింపబడాలి అంటే ఆయన యొద్దకు కూడి రావాలి. ఆయన కోపాగ్ని రాక మునిపే ఏం చేయాలి? దేవుని యొద్దకు కూడి రావాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్ళిపోతాను, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను అని మనుషుల మీద కోప్పడో లేదంటే దేవుడి మీద కోప్పడే అటు ఇటు వెళ్ళిపోతే మన ఉగ్రత పాలైపోతాము. ఆ ఉగ్రత రాకమునిపే ముందు ఏం చేయాలి? మనుషులు కూడి రావాలి. ఆయన్ని ప్రేమించి ఆయన పాదాల యొద్ద కూర్చుండి ఆయన శాసనాలని ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటించే మనుషులుగా ఆయన బిడ్డలుగా ఉండాలి తప్ప ఇష్టానుసారంగా తిరిగే మనుషులు ఈ లోకంలో ఉంటారు. వాళ్ళ మనం ఉండకూడదు. మనం దేవుని కుమారులుగా దేవుని యొక్క ఆధీనంలో ఉండాలి తప్ప ఇష్టారాజ్యంగా ఇష్టానుసారంగా ఎవరేదో చెప్తే ఆ విధంగా వెళ్ళిపోయే పిల్లలుగా మనం ఉండకూడదు. దేవుడు కోరుకునేది అది కాదు. ఉగ్రత రాకమునిపే ఇది నిర్ణయం ఒకటి ఉంది. దేవుడు మనకొకటి ఒక నిర్ణయాన్ని మనకి ఇచ్చారు. ఉగ్రత వస్తుంది, ప్రతి ఒక్కరి మీదకి ఉగ్రత రాబోతుంది, ప్రతి ఒక్కరూ కూడి రండి, వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. కానీ ప్రతి ఒక్కరిని దేవుడు రమ్మంటున్నాడు, రండి నా దగ్గరికి. వచ్చిన వారు మాత్రమే రక్షింపబడతారు. యూదా పత్రిక 1
యూదా పత్రిక 17వ వచనం, మొదటి అధ్యాయం 17వ వచనం. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకునుడి. అయితే ప్రియులారా, అంత్యకాలమందు ఎవరుంటారు? తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకుని పరిహాసకులుందరు. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి పరిహసిస్తారు. అలాంటి వారు భక్తిహీనులు చాలామంది ఉంటారు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారును అపోస్తులను మనకి ముందే చెప్పారు. అంత్యకాలం మంది ఎలాంటి వారు ఉంటారు? ప్రతి ఒక్కరిని మీరు వాళ్ళు పరిహాసం చేస్తారు, ఇబ్బంది పెడతారు. అలాంటి వారు ఉంటారని మీరు వారు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. అలాంటి వారు ఎలాగంటున్నారు? వాళ్ళు వారి ప్రకృతి సంబంధులు, దేవుని సంబంధులు కారు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? వారు ఆత్మ లేని వారై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ఒకరికొకరు వారు ఏం చేస్తున్నారు? భేదాలు కలుగజేస్తున్నారు. వారు ఎప్పుడు ఒకరినొకరు కలిపేవారుగా ఉండరు, సంతోషపెట్టేవారుగా ఉండరు. భేదాలు కలుగజేసి వారు ఆనందాన్ని పొందుతారు తప్ప ఎంత మాత్రం వాళ్ళని ఒకరినొకరు కలిసి మాట్లాడి ప్రేమగా ఉండే తత్వం వారి దగ్గర ఉండదు. అలాంటి వారు ఎక్కడైనా కలిసి ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? విడదీస్తారు, భేదాలు కలుగజేస్తారు. వారి ప్రకృతి సంబంధులు కాబట్టి వారికి ఆత్మ ఉండదు. ఎవరైతే ఆత్మ లేదో వారు ప్రకృతి సంబంధాలు కాబట్టి వారు ప్రతి ఒక్కరికి భేదాలు కలుగజేస్తారు తప్ప వారు హృదయాల్లో సమాధానం ఉండదు, ఎదటివారు కూడా సమాధానం ఉండనివ్వరు. వాళ్ళు ఎల్లప్పుడూ భేదాలు కలగజేసేవారుగా ఉంటారు తప్ప దేవుని ఆజ్ఞానుసారంగా దేవుని ప్రేమను చూపేవారుగా ఉండరు. కాబట్టి ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్టు కాచుకుని ఉండుడి. మీరు విశ్వసించి మనకి ఏదైతే విశ్వాసం ఉందో అతి పరిశుద్ధమైన దాన్ని మనం కట్టుకోవాలి. ఆ కట్టుకుని మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ఆయనలో ఉండి, ఆయనతో సహవాసంలో ఉండి, మనం ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉంటే ఆయన యొక్క సహాయం మనకి ఎల్లప్పుడూ అందుతుంది. దేవునితో సహవాసం మనకి ఉంటుంది. దేవుని ఏదైతే ఆయన యొక్క దీవెనలు కానీ ఆయన యొక్క కృప కానీ మన మీదకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనతో సహవాసంలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునితో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకోవాలి. నిత్య జీవాన్ని ఇచ్చే యేసు ప్రభు కొరకు మనం ఎల్లప్పుడూ కనిపెట్టుకోవాలి. ఆయన కనికరం కోసం మనం కనిపెట్టాలి. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండాలి. దేవుని ప్రేమ మనలో ఉండాలి అంటే మనం ఎల్లప్పుడూ ఆత్మ సహాయంతో ప్రార్థనలో ఉండాలి. యేసుక్రీస్తు వారి యొక్క కనికరం కొరకు చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు సాతాను మన మీదకి విరుచుకుపడుతుందో, ఎక్కడ మనం తప్పుపోతున్నామో, ఎక్కడ మనం లోకానికి బానిసలైపోతున్నాము, దేవుని నుంచి అవిధేయతలో లోకానికి వెళ్ళిపోతున్నాము అన్న ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా చూసుకుని మనల్ని మనం కాపాడుకుని అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనమే కట్టుకోవాలి. సందేహపడే వారి మీద కనికరము చూపుడి. దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, శిక్ష ఉంటుంది. అంటే మనం చేసుకున్న దాని ప్రకారం కొన్ని సమయాల్లో శిక్ష మన మీదకి వస్తూ ఉంటుంది, దేవుడు గద్దింపు ఉంటుంది. ఆ సమయాల్లో సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది. ఆ సందేహం వచ్చినప్పుడు వాళ్ళ మీద కనికరం చూపమంటున్నాడు దేవుడు. కనికరం చూపి ఏం చేయాలి? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలో పడిపోతున్న వారిని లాగండి మీరు అన్నాడు. కొందరినైనా రక్షించండి. అంటే ఉగ్రత దినమందు ఏమవుతుంది? అగ్ని, కాలిపోతాం. దేవునికి ఇష్టానుసారంగా లేనివారు ప్రతి ఒక్కరు ఏమైపోతున్నారు? నరకంలో పడి కాలిపోతారు. ఆ కాలిపోతున్న వారిని మీరు నాశనంకు జోగుచున్న వారిని ఏం చేయాలి?
రక్షింపవా అని అడుగుతున్నాడు దేవుడు. వాళ్ళని రక్షించాలి అంటే ముందు మనల్ని మనం అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుని వాళ్ళ సందేహంలో ఉన్న వాళ్ళని వారి మీద జాలిపడి వాళ్ళని మనం రక్షించాలి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమూ నొప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు మనం బాధపడకూడదు. బాధపడితే మనం వాళ్ళని రక్షించలేము. దాన్ని మనం ఏం చేయాలి? అసహించుకున్నప్పుడే మనం భయంతో కొందరిని కరుణించగలం. బాధపడ్డాము అంటే మనం వాళ్ళని రక్షించలేము. ఆ ప్రవర్తన చూసి మనం అసహించుకున్నప్పుడే మాత్రమే వాళ్ళని రక్షించగలము. అప్పుడే మనకి భయం వస్తుంది. వాళ్ళు ఏదో ఇబ్బందులు ఉండరు, వారు ఏదో అన్నారు, శరీర సంబంధమైన వారిలో వాళ్ళు ఏదో అపవిత్ర ప్రవర్తించారు. ఆ ప్రవర్తించినప్పుడు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని మనం బాధపడితే మనలో భయం ఉండదు, మళ్ళీ మనం రక్షించలేము. అలా అపవిత్ర ప్రవర్తన మనం ఎప్పుడైతే అసహించుకున్నామో అప్పుడు మాత్రమే వాళ్ళని రక్షించగలం. మనకి భయం ఉంటుంది, వాళ్ళని రక్షించాలి అనే ఆ తపన మనలోకి వస్తుంది. కాబట్టి దేవుడు శరీర సంబంధమైన వారిని, ఎవరైనా శరీర సంబంధమైన వారు తప్పు చేస్తున్నప్పుడు, అపవిత్ర ప్రవర్తనలో ఉన్నప్పుడు మీరు బాధపడవద్దు, ఇలా ఉండిపోయి అలా అయిపోతుందని. కేవలం దాన్ని అసహించుకోండి. పాపాన్ని అసహించుకుంటేనే మనం వాళ్ళని రక్షించగలము. కాబట్టి అగ్నిలో నుండి కొందరినైనా దేవుడు రక్షించమంటున్నారు. కాబట్టి ఈ శరీర సంబంధమైన వాటిలో మనం ఎంత మాత్రం ఇరుక్కోకుండా మనల్ని మనం అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకొంచు అగ్నిలో నుండి కొందరినైనా మనం రక్షించాలి. వారు ఏదైనా అనుకుంటారేమో, వారు ఇంకా మనతో ఉండరేమో అని మనం ఎంత మాత్రమో భయపడకూడదు. దేవుడు అందరినీ ఏకం చేసి ప్రతి ఒక్కరిని దేవుని యొద్దకు తీసుకొస్తారు. ఈ లోక సంబంధమైన ఒక కరెంట్ ఉంది, అది మనుషులు చేసింది. దాన్ని పట్టుకుంటేనే మనం మాడి మసి అయిపోతారు. సృష్టి యావత్తునే చేసి ఆయన చేతులు పెట్టుకున్న ఆయన దేవుని యొక్క శక్తిని మనం అర్థం చేసుకోలేక ఆయన ఏదో చిన్నవాడుగా మనం చూసి ఏం చేస్తున్నాం? దేవుడు మనవడేలే అని, దేవుడు ఏం చేయలేడు, ఏమి చేయడు అని చిన్న చూపుతో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? ఇష్టానుసారంగా వెళ్తున్నారు. ఒక మనిషి చేసిన శక్తి, ఒక కరెంటే మాడి మసి అయిపోతుంటే దాన్ని పట్టుకున్నప్పుడు మరి ఆయన సృష్టి యావత్తును చేసిన ఆయనకి ఇంకెంత గొప్ప శక్తి ఉంటుంది? ఆయన యొక్క శక్తిని మనం అర్థం చేసుకోలేకే ఇలా ఉన్నాం. ఆయన యొక్క శక్తిని అర్థం చేసుకోగలిగితే మనలో భయము, ప్రేమ కలుగుతుంది. ఆయన ప్రేమిస్తేనే మనల్ని రక్షిస్తాడు తప్ప ఆయన ఏంది భయభక్తులు లేకపోతే ఆయన ఎంత మాత్రం మనల్ని రక్షించడు. అలాగని ఆయన మనల్ని వదలడు, వదిలిపెట్టక ఆయన తానే మనల్ని ప్రేమించి మనకు నిత్య జీవాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఆయన యొక్క ప్రేమను మనం అర్థం చేసుకుని, ఆయన ప్రేమ ఈ లోక సంబంధమైంది కాదు. ఈ లోక సంబంధంగా మనం ప్రేమించి మనం ఏదో చేస్తే మనం దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ లోకమా దేవుడు అనే దానిలో మనం నిర్ణయం మనమే తీసుకోవాలి. దేవుడు మనకు అన్నీ మన ముందు పెట్టారు. శరీర సంబంధమైన దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఆత్మ సంబంధమైన దానివల్లే మన ఆత్మ రక్షింపబడద్దు. కాబట్టి శరీర క్రియలు హేతువు చేసుకొనక ఆత్మ సంబంధమైన దాని వైపే మనం పరుగు పెట్టాలి. కాబట్టి ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా చూసుకొని మనల్ని మనమే పరీక్షించుకొని ఆయన ఏం శాసనాలు మనకి ఇచ్చారు, ఏ ఆజ్ఞలు ఇచ్చారో ఆజ్ఞల ప్రకారం మనం బ్రతుకుతూ ఆయన ప్రేమించినప్పుడు మాత్రమే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. శరీర సంబంధంగా మనం వెళ్ళిపోతే ఆయన ఎంత మాత్రం మనల్ని ఒప్పుకోడు. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో మాత్రం ఉండొద్దని ఆయన కోరుకుంటున్నాడు ప్రతి ఒక్కరిని. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాటలు మీ మనసులో ఉంచుకుని ఆ విధంగా ప్రవర్తిస్తారని నేను ఆ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తోత్రాలు. నాయన శరీర సంబంధమైన క్రియలకి ఎంత మాత్రం మేము తండ్రి మేము వెళ్ళక ఆత్మ సంబంధమైన క్రియలు మాత్రమే మేము చేయడానికి కృప చూపి సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్క హృదయాల్లో తండ్రి ఈ వాక్యాన్ని ఫలింపజేయండి, సహాయం చేయండి తండ్రి. నేను ఒకరినొకరు ప్రేమించడం విషయంలో తప్ప మరి దేనిలోనూ మేము వచ్చి ఉండకూడదని మీ వాక్యం సెలవిస్తుంది ఆయన.
ఆ విధంగా మేము నడవడానికి కృప చూపండి ఆయన, సహాయం చేయండి తండ్రి. నేను ప్రతి ఒక్కరిని మీ పాదాల చెంత పెట్టుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు అని యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన్ని ఈ ప్రార్థన మనవుడు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.